2027 ఏప్రిల్ 7న రిలీజ్ అయ్యేటువంటి వారణాసి సినిమాకి అప్పుడే ప్రమోషన్స్ మొదలెట్టేసిన జక్కన్న. నాకు సపరేట్ రన్నింగ్ స్టైల్ ఉంటుంది. వారణాసి కోసం పూర్తిగా రాజమౌళి దాన్ని మార్చేసాడంటూ మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. రాముడిగా కనిపించేటువంటి లుక్ కోసం ఏకంగా 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు. అసలు సినిమా రిలీజ్ అయి ఇప్పుడు లేనప్పుడు మరి ప్రమోషన్స్ వెనుకున్నటువంటి జక్కన్న స్ట్రాటజీ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసిపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా, మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా యాక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమా ఇప్పటికే ఇంటర్నేషనల్ రేంజ్లో బజ్ క్రియేట్ చేసింది. గత సంవత్సరం రిలీజ్ అయినటువంటి 3 నిమిషాల గ్లిమ్స్ టీజర్ సినిమాపై భారీ హైప్ను తీసుకొచ్చింది. కాల ప్రవాహంలో గతం, వర్తమానం, భవిష్యత్తులను అనుసంధానించేటువంటి కథనంతో విజువల్ గ్రాండీరియర్కు మరో మైల్ స్టోన్గా వారణాసి నిలవనుందన్నటువంటి అంచనాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎంఎం కీరవాణి అందిస్తున్నటువంటి నేపథ్య సంగీతం కూడా వారణాసి ప్రపంచాన్ని మరింత ఉజ్వలంగా నిలబెట్టుకుంటుందని యూనిట్ చెబుతోంది. ఈ విజువల్ గ్రాండీరియర్ మూవీని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఓవైపు షూటింగ్ కొనసాగిస్తూనే మరోవైపు అప్పుడే వరల్డ్ వైడ్గా ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు మేకర్స్. ఈ టైంలోనే లేటెస్ట్గా మూవీ యూనిట్ హాలీవుడ్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మరింత ఆసక్తిని రేపింది. ఆ ఇంటర్వ్యూలో మహేష్ బాబు తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ తనను నిజమైనటువంటి స్టార్గా నిలబెట్టిన సినిమా పోఖ్రి అని స్పష్టం చేశారు. ఆ విజయంతో వచ్చినటువంటి మార్పు తన కెరీర్ను కొత్త దిశలో నడిపించిందని చెప్పారు. వారణాసి కథ విన్నటువంటి క్షణంలోనే ఆశ్చర్యానికి గురయ్యానని, రాజమౌళి కథ చెప్పేటువంటి తీరు తనను ఎంతో ఆకట్టుకుంటుందని వెల్లడించారు. డైరెక్టర్గా రాజమౌళి హీరోలను ఎంత గొప్పగా చూపిస్తారని ప్రశంసించారు. అయితే ఆయనకు హీరోలంటే ప్రేమ ఎక్కువని, తాను పంపినటువంటి మెసేజ్కి రాజమౌళి రిప్లై ఇస్తూ నా సినిమాల్లో విలన్లంటేనే నాకు ఎక్కువ ఇష్టం అంటూ ఫన్నీగా స్పందించారని గుర్తు చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ అసలు తాను ఈ క్యారెక్టర్ చేయగలనా అని ఫస్ట్లో కొద్దిగా భయం వేసిందని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. అయితే రాజమౌళి కథను లోతుగా వివరించాక ఆ సందేహాలు తొలగిపోయాయన్నారు. అయితే వారణాసిలో తన పాత్రకు ఎంతో హుందాతనం అవసరమని, ముఖ్యంగా శ్రీరాముడిగా కనిపించేటువంటి సందర్భాల్లో బాడీ లాంగ్వేజ్ నుంచి నిలబడి మాట్లాడే తీరు వరకు అన్నింటిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నానని చెప్పారు. ఇందుకోసం ఎన్నో రిహార్సల్స్ చేశామని, క్యారెక్టర్లోకి వెళ్లేందుకు దాదాపు సంవత్సరం పాటు ట్రైనింగ్ తీసుకున్నానని వెల్లడించారు. 2 నుండి 3 నెలల వరకు అంటే కలరీ వంటి యుద్ధ విద్యను కూడా అభ్యసించారని కూడా చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు గురించి మాట్లాడితే అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది ఆయన ప్రత్యేకమైనటువంటి రన్నింగ్ స్టైల్. అయితే వారణాసి కోసం ఆ స్టైల్కి రాజమౌళి మార్పులు సూచించారట. క్యారెక్టర్కు తగ్గట్టుగా పరిగెత్తితేనే ఆ తీరును మార్చేందుకు ఏకంగా 6 నెలల పాటు ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నామని మహేష్ బాబు తెలిపారు. అంత ట్రైనింగ్ తీసుకుంటే రాజమౌళి కేవలం 2 సీన్లనే తీశారని, అయినప్పటికీ దానికోసం రాజమౌళి చూపించినటువంటి డెడికేషన్ తనను పూర్తిగా సంతృప్తి పరిచిందని కూడా అన్నారు. గ్లోబల్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకొని రాబోతున్నటువంటి వారణాసిలో మహేష్ బాబు కొత్త అవతారం ఆడియన్స్ను ఎలా ఆకట్టుకుంటుందో వెయిట్ చేయాల్సిందే. అయితే ఎప్పటి వరకు కూడా ఇంతవరకు ఇండియన్ సినీ హిస్టరీలో సినిమా రిలీజ్ టైంలో తప్పితే మిగతా టైంలో ప్రమోషన్స్ కూడా ఎక్కడ స్టార్ట్ చేయలేదు. కానీ వారణాసి టీం మాత్రం 2027 ఏప్రిల్ 7న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు కూడా అఫీషియల్గా వెల్లడించింది. అంటే ఆల్మోస్ట్ సంవత్సరానికి పైగానే ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి టైంలో ఎందుకు మరి ప్రమోషన్ స్టార్ట్ చేశారు? అసలు ఇది సందర్భమే కానప్పుడు మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూస్లు ఇవ్వాల్సినటువంటి పని ఏంటి అని కూడా చాలామంది డౌట్ వ్యక్తపరిచారు. దీనికి తోడు అండ్ అది కూడా హాలీవుడ్ మీడియాకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? సినిమా రిలీజ్ అయ్యేటప్పుడే ఇవ్వచ్చు కదా అనే డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ ఒకటువంటి పెద్ద విషయం ఏంటంటే వారణాసి అనేటువంటి సబ్జెక్ట్ గ్లోబల్ వైడ్గా మార్కెటింగ్ అనేది చాలా చాలా అవసరం. దాదాపు 1300 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్నారు కాబట్టి ఆ సినిమాకు ప్రమోషన్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. అందుకోసమనే ఇప్పటి నుంచెల్లే సినిమాని జనంలోకి తీసుకెళ్తే ఆ పెట్టినటువంటి బడ్జెట్ మొత్తాన్ని అండ్ ఆ పెట్టినటువంటి ఎఫర్ట్ని జనాలు ఏదో చేస్తున్నారన్నటువంటి ఉద్దేశమే ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టే జక్కన్న ఒక సంవత్సరం ముందుగానే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారని కూడా చెప్పొచ్చు. అయితే మరి ఇది ప్రమోషన్ ఇప్పుడు చేశారు, దాని తర్వాత మళ్ళీ సినిమా రిలీజ్ అయ్యేటువంటి టైంకి సినిమా పాత పడిపోతుంది అంటే ఇక్కడ నో అనే చెప్పాలి. ఎందుకంటే వార్నర్ బ్రదర్స్ ఏదైతే సంస్థ ఉందో హాలీవుడ్ ప్రముఖ సంస్థ, ఆ సంస్థ ఇప్పటికే ప్రమోషన్స్కి సంబంధించి దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి రైట్స్ను కూడా ఆల్రెడీ ఒక భారీ ధరకే తీసుకుందాన్ని కూడా ప్రచారంలో జరిగింది. బట్ కాకపోతే అది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో రాజమౌళి ఏం చేసినా కానీ పక్కా ప్లాన్ తోటి చేస్తాడు. ఎందుకంటే రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు.
అందుకోసమనే సినిమా స్టార్ట్ అయింది, షూటింగ్ జరుగుతుంది, మహేష్ బాబు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు, ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరి అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటి? కనీసం సినిమా స్టార్ట్ అయిందన్నటువంటి ఒక చిన్న పోస్ట్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ ఎక్కడ కూడా వైరల్ కాలేదు. దీని వెనుకున్నటువంటి రీజన్ ఏంటి అని కూడా చాలామంది డౌట్స్ వ్యక్తపరిచారు గతంలో. అయితే దీని వెనుకున్నటువంటి స్ట్రాటజీని మహేష్ చాలా చాకచక్యంగా బడ్జెట్ని ఎలా అంటే వచ్చేటువంటి ప్రాఫిట్ని పెట్టినటువంటి బడ్జెట్కి వచ్చేటువంటి ప్రాఫిట్ ఏ విధంగా అయితే వస్తుందన్నటువంటి ఆలోచనతోటే ఎక్కడ ఫోటో కానీ సీన్ కానీ అసలు షూటింగ్ అవుతుంది కానీ ఎక్కడ అప్డేట్ రివీల్ చేయకుండా డైరెక్ట్ ఆ ఈవెంట్ ఏదైతే లాస్ట్ ఇయర్ నిర్వహించినటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ని జియో హాట్స్టార్లో రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు ఆ ఈవెంట్ అందులో టెలికాస్ట్ చేసినందుకు ఒక 30 నుంచి 35 కోట్ల అంటే అట్లా ఆల్మోస్ట్ 40 కోట్ల వరకు కూడా స్ట్రీమింగ్ చేసినట్టు దానికి ఆ హక్కులకు గాను ప్రొడ్యూసర్స్ ఆ డబ్బులు తీసుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అంటే ప్రమోషన్స్ని డెఫినెట్గా ఏ సినిమా అయినా ప్రమోట్ చేసేటువంటి టైంలో ఏదైనా ఓపెన్ క్లీన్ ఫీడ్ ఇచ్చి లైవ్ లింక్ ఇచ్చి మీడియా ఛానల్స్కి ప్రమోట్ చేయమని చెప్తారు, సోషల్ మీడియాస్లలో ప్రమోట్ చేస్తారు. కానీ ఎక్కడ ఆ లింక్స్ కానీ లేకపోతే ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా ఓటీటీ తోటి ఆ బిజినెస్ డీల్ మాట్లాడుకొని దానికి ఒక సపరేట్ మార్కెట్ అయ్యే విధంగా జక్కన్న ప్లాన్ చేశాడు. అంటే ఇప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా కానీ డైరెక్ట్ ఒక లింక్ చేసి మీడియా ఛానల్స్కి ఇస్తే అవి ఓన్లీ ప్రమోషన్స్కి మాత్రమే పనికొస్తున్నాయి తప్పితే అట్లీస్ట్ ప్రజెంట్స్ ఏదైతే ఉన్నారో స్పాన్సర్షిప్స్ వీళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి ఎంతో కొంత సేవ్ అవుతుంది. కానీ ఇక్కడ రెండు విధాలుగా సేవ్ అవుతుంది, అటు స్పాన్సర్కి ఇటు ఆ స్ట్రీమింగ్ చేసినందుకు వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు. ఈ రెండు విధాలుగా ఇక్కడ జక్కన్న సినిమాకు వచ్చేటువంటి పెట్టినటువంటి బడ్జెట్కి రికవరీ ప్లాన్ చేశారు. అది అద్భుతమైనటువంటి ప్లానింగ్ అని కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ చెప్పారు. కానీ అన్ని సినిమాలకి ఇది వర్కౌట్ అవుతుందంటే నో, ఎందుకంటే ఎక్కువగా హైప్ ఉంది, సినిమాకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ సినిమాకు సంబంధించిన ఎక్కడ చిన్న లీక్ కూడా లేదు కాబట్టి ఆ స్ట్రాటజీ వారణాసికి వర్కౌట్ అయింది. బట్ మిగతా సినిమాలకు మాత్రం డెఫినెట్గా వర్కౌట్ అవ్వదు. సో అందుకోసమనే అలా ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు కూడా ప్రముఖ హాలీవుడ్ మీడియా తోటి చేయించాడు జక్కన్న. అందులో ఆయన పాల్గొన్నారు. అండ్ దాని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, దానికి తోడు ఇక్కడ పృథ్వీరాజ్ సుకుమార్ అని ముగ్గురు కలిసి కూడా ఆ ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే సినిమా ఆల్మోస్ట్ ఒక 45 to 50% షూట్ జరిగింది, ఆల్మోస్ట్ 60 కూడా జరిగిందంటున్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ ఇప్పించి దీని తర్వాత వచ్చేటువంటి స్పాన్సర్ కానీ లేకపోతే మార్కెటింగ్గా ఎవరైనా ముందుకొచ్చే సినిమా కొని లేకపోతే రిలీజ్ చేసేటువంటి అంటే హాలీవుడ్ రేంజ్లో రిలీజ్ చేయాలి కాబట్టి ముందుగానే రిలీజ్ చేసేటువంటి కంపెనీస్ ముందుకొచ్చి ఈ సినిమాని ప్రమోట్ చేస్తాయన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి ఒక స్ట్రాటజీతోటే జక్కన్న ఈ ప్లాన్ చేస్తున్నాడన్న కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే మరి ఓన్లీ హాలీవుడ్ మీడియాకే ఎందుకు ఇచ్చాడంటే ఇది మేజర్గా గ్లోబల్ వైడ్గా రిలీజ్ చేయాల్సినటువంటి సినిమా. పాన్ ఇండియా అనేది పక్కన పెడితే పాన్ ఇండియాలో ఆల్మోస్ట్ ఆ ప్రమోషన్ ఈజీగా అయిపోతుంది, ఒక 2-3 సిటీస్ కూడా తిరుగుతారు, అప్పటి మూవీ రిలీజ్ టైంలో తిరుగుతారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పటి నుంచి చేస్తేనే ఈవెన్ జపాన్ కావచ్చు లేకపోతే యూఎస్ కావచ్చు, ఇవన్నిటి కూడా గ్లోబల్ వైడ్గా అంటే ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్లలో అంటే సినిమా ఎంతవరకు ఉందో అంతవరకు ఈ సినిమాని విస్తరింపజేయాలనేదే రాజమౌళి యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది ఈ సినిమాతోటి ఇక ఏం ప్లాన్ చేస్తాడు ఏందనేది తెలియాలంటే డెఫినెట్గా ఇంకొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ప్రతి ఒక్కటి అంటే అటు పురాణాలకి సైన్స్కి అన్నిటికీ లింక్ పెట్టి ఈ సినిమాని తీయబోతున్నట్లయితే తెలుస్తుంది. దీంట్లో మేజర్గా ఇంకొక విషయం ఏంటి అంటే ఇందులో మహేష్ బాబు రాముడిగా కాకుండా ఇంకొక 3 క్యారెక్టర్స్లలో కనిపించబోతున్నారట. మేజర్గా రాముడిదే హైలైట్ చేస్తున్నారు, మిగతా అటువంటి ఇంకొక 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి మాత్రం హైలైట్ చేయట్లేరు. అవి దాని తర్వాత అంటే సినిమాలో కానీ వచ్చేటువంటి ట్రైలర్లో కానీ అవి వస్తూ ఉంటాయని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో సినిమాని ప్రమోట్ చేయడంలో రాజమౌళి దిట్ట అని కూడా చెప్పొచ్చు. మరి ఇంత ఎర్లీగా ఎందుకు అంటే జనంలో సినిమా ఎప్పటికప్పుడు ఉండాలి, ఆ హైప్ ఇంకా పెరగాలి. దానికి తోడే ఈ సినిమాని దాన్ని రిలీజ్ చేస్తే దానికి పెట్టినటువంటి బడ్జెట్కి వచ్చేటువంటి రికవరీకి కంప్లీట్గా వర్త్ దొరుకుతుందన్నటువంటి ఉద్దేశంతో రాజమౌళి ఇలాంటి ఒక ప్లాన్ చేశాడని అయితే తెలుస్తూ ఉందన్నమాట. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం డెఫినెట్గా రాజమౌళి లుక్స్ ఏదైతే మహేష్ బాబుని చూపించినటువంటి విధానం ఉందో ఆ విధానం కంప్లీట్గా ఆడియన్స్ని చాలా ఎగ్జైట్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ పోకిరి గురించి డిస్కస్ చేస్తే ఆ పోకిరినే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందని మహేష్ చెప్పడం. అండ్ రన్నింగ్ స్టైల్ కూడా అంటే మేబీ ఇప్పుడు ఉన్నటువంటి రన్నింగ్ స్టైల్ చూడొచ్చు మనం, మహేష్ బాబుకి ఒక సపరేట్ రన్నింగ్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్నమాట. అంటే ఆ వాకింగ్ కానీ ఆ రన్నింగ్ కానీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దాన్ని చేంజ్ చేసి ఇప్పుడు వారణాసిలో సరికొత్తగా చూపించబోతున్నారు జక్కన్న. మరి దాన్ని ఎలా ప్రజెంట్ చేశారు, ఎలా డైరెక్ట్ చేశారు, దాన్ని ఎలా చూపించబోతున్నారో తెలియాలంటే డెఫినెట్గా ఇంకొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిక తప్పదు. సో ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా యాక్ట్ చేస్తుండడం,
సినిమాకి ఇంకొక పెద్ద ప్లస్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆవిడ హాలీవుడ్ సినిమాలు తీసింది కాబట్టి అక్కడ మార్కెట్ డెఫినెట్గా ఇంకా యూజ్ అవుతుంది. సో అందుకోసమనే ప్రియాంక చోప్రాని తీసుకున్నారు. ఇక్కడ మలయాళం, సౌత్ ఆబ్వియస్లీ పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ మహేష్ బాబు కవర్ చేస్తారు. ఇక దాని తర్వాత జక్కన్న బ్రాండే ఆల్మోస్ట్ ఇక ఎక్కడైతే యూనివర్సల్ రేంజ్లో కూడా ఆయన బ్రాండ్ ఉంది, అది పనిచేస్తుంది. బట్ ఈ సినిమాని అటు సైన్స్ని ఇటు పురాణాల లింక్ పెట్టి దాన్ని ఎలా లింక్ చేస్తారు. కల్కి లాంటి ఒక సినిమా వచ్చింది, బట్ దాన్ని మరి ముందుకు అంటే అలాంటి ఒక జోనర్ ఆల్రెడీ చూశారు. బట్ దీన్ని ఎలా కొత్తగా ప్రజెంట్ చేస్తారో తెలియదు. ఆఫ్రికా అడవులు, అమ్మవారి టెంపుల్, ఇట్లా కొన్ని గ్లిమ్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తే కొన్ని షాకింగ్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ అవన్నీ కూడా మనం స్క్రీన్ మీద చూడాలంటే డెఫినెట్గా April 7th వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే జక్కన్న ఎప్పుడు రిలీజ్ చేసినా కానీ రిలీజ్ డేట్లు అన్నీ కూడా పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ముందుగానే అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకొని దాన్ని ఇప్పటి నుంచే ప్రమోట్ చేసుకొని ఇంకా రిలీజ్ డేట్ని మార్చకూడదు అన్నటువంటి ఉద్దేశంలో కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. చాలామంది ఈ సినిమాని పార్ట్ 1, పార్ట్ 2 అని కూడా అంటున్నారు. పార్ట్ 1, పార్ట్ 2 లేదు, ఒకే పార్ట్. కాకపోతే 3 hours అంటే 3 గంటల నిడివి గల ఉన్నటువంటి డ్యూరేషన్లో ఉన్నటువంటి సినిమాని అందరితోటే ఎండ్ చేస్తారు. దీనికి పార్ట్ 2 అనేది అయితే ఉండదని జక్కన్న ఇప్పటికే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మరి మహేష్ బాబు జక్కన్న కాంబినేషన్లో రాబోయేటువంటి వారణాసిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.